హాయ్ అండి, ఇది నాగల చవితి రోజు వీడియో. మా పాప అయితే ఉపవాసం పాలు వేయకపోతున్నాము. మేమైతే పుట్టకెళ్తున్నాం పాలు పోయటానికి. చూడండి 7కే ఇంత పబ్లిక్ ఉందో గుడిలో, కానీ ఇంత ఖాళీ దొరుకుతలేదు. పాప అయితే ఇద్దరు పూజించుకుంటూ పాలు పోసుకుంటూ వస్తున్నారు. వీడైతే క్లారిటీ తీయలేదు, ఎందుకంటే అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు కదా. వీడియో తీసేంత అసలు పూజ చేసుకునికే ఖాళీ దొరుకుతలేదు. ఈ వీడియోకి ఏముంటుంది, పాలు పువ్వు పెట్టినావా? ఏమన్నా దోషాలున్నా ఏమన్నా మొత్తం పోతాయండి. బ్రైట్ స్వామికి పాలు పోసి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుంటే అని మా నమ్మకం. మా అమ్మాయి అయితే ఫస్ట్ టైం ఉపవాసం ఉంటాం. చిన్న ఎప్పుడు ఉండేది, మనకప్పటికే నీరసం వచ్చేస్తాము. మనకి పూజించటం కూడా రాదు, దేవుని కాడికే ఎక్కువ పోటీ వచ్చింది పూజలే ఎక్కువ. అందుకే ఆమె చేత చేపిస్తుంది. కొంచెం కొంచెం అలవాటు అవ్వాలి కదా. పాలు పోయి పాలు పోయి ఆమె చేత చేపిస్తున్నాను. పుట్లో పోయికొని మళ్ళీ చూడండి, అసలు ఖాళీ లేదు, 7కే ఖాళీ లేదు. తిన్న మబ్బులు 8కి వచ్చేసారు. మేమైతే పూజ చేసుకున్నాం. విగ్రహాలకు అభిషేకం చేసేసాం. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. అలవాట్లేదు. మీకైతే మీషో నుంచి ఏమొచ్చిందో చూసేద్దాం. ఉపవాసం ఉన్నంత మాత్రాన బూస్ట్ తిని పాలు తాగితే బలం వచ్చేస్తుందా, ఎనర్జీ వస్తుందా? ఓహో, అంటే బూస్ట్ నోట్లో వేసుకొని పాలు నోట్లో వేసుకుంటుండాలా, అప్పుడే ఎనర్జీ వస్తుందా? నేను ఇంకా పాలు బూస్ట్ కలుపుకొని తాగుతారు కదా అనుకుంటున్నా. ఇదేంటి కొత్త వెరైటీ? ఇదైతే నైట్ అండి, నైట్ దాకా మా పాపని పండుకుంటే లేకున్నారు. వాళ్ళకి కలిగించింది.